మత్తయి సువార్త 26వ అధ్యాయము 7 నుంచి 37, 38 చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 30. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పెను. నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. దేవుని నామమునకు స్తోత్రం. దుఃఖము ఎన్ని రకాలుగా ఉందంటే లెక్కలేనన్ని రకాలుగా ఉంది. దుఃఖం కష్టం వస్తే ఏడుస్తాం, అప్పులైతే ఏడుస్తాం, రోగాలు వస్తే ఏడుస్తాం, ఆశ అయితే ఏడుస్తాం, ఫెయిల్ అయితే ఏడుస్తాం, మరి ఎవరైనా ఏమన్నంటే ఏడుస్తాం, రోగాలు వస్తే ఏడుస్తాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే రకరకాల దుఃఖాలు ఉన్నాయి. అయితే ఈ ప్రాతకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు మరి పేతురును జెబెదయిను ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని దుఃఖపడుటకు ఏడ్చుటకు, ఆయనకి ఎందుకు ఏడవలసిన పరిస్థితి వచ్చింది, ఆయన ఎందుకు బాధపడాల్సిన పరిస్థితి వచ్చింది, ఆయన ఎందుకు వేదన పడవలసిన పరిస్థితి వచ్చింది అని అంటే, ఆయనకైతే ఏ చింత, ఏ దుఃఖము, ఏ బాధ లేదు. కానీ ఆయన సృష్టించిన ఈ సృష్టిలో ఉండే మానవుల కొరకు, నశించి నరకానికి వెళుతున్న వారి కొరకు, ఎంత చెప్పినా దేవుని వాక్యం వినుకోకున్న వారి కొరకు ఆయన మరి ఇద్దరితో, ఆయనతో కలిసి ముగ్గురు కలిసి బహు చింతాక్రాంతుడై దుఃఖపడుటకు మొదలు పెట్టెను. దుఃఖం. కొంతమంది ఏమనంటే లోపల ఏడ్చే వాళ్ళు ఉంటారు, కొంతమంది బహిరంగంగా ఏడుస్తారు. మనం ఎప్పుడైనా చనిపోయిన వాళ్ళని చూడడానికి వెళ్తే వారు బహిరంగంగా ఆయన చనిపోయిన వారిని పేరు పెట్టుకొని రకరకాలుగా ఏడుస్తుంటారు. ఎందుకు ఏడుస్తుంటారంటే వచ్చిన వారి మెప్పు కొరకు ఏడుస్తారు. అయితే యేసు ప్రభులు వారు మరి మనందరి కొరకు, మన బాగు కొరకు, మన యొక్క ఆత్మీయ జీవితం కొరకు, మనం నరకానికి వెళ్ళకూడదని, మనం వ్యాధులకు పడకూడదని, మనం సమస్యలోనికి వెళ్ళకూడదని ఆయన దుఃఖపడుతున్నాడు. కారణం ఏంటంటే ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన పోషకుడు. కాబట్టి అంత బాధ్యత కలిగి ఆయన దుఃఖపడుతున్నాడు. ఈ లోకంలో ఏ తల్లిదండ్రులైనా మరి పిల్లలు బాధపడుతుంటే చూసి ఊరికనే ఉండరు. కేవలం శరీరానుసారమైన తల్లిదండ్రులే పిల్లలు చూసి బాధపడుతూ ఉంటే, సృష్టించిన సృష్టికర్తకు మన గురించి, మన ఆత్మను గురించి ఆయన ఇంకెంత దుఃఖపడాలి అంటే, నిజంగా ఆయన బాధ్యత కలిగిన తండ్రి, ఆయన మనల్ని ప్రేమించిన మన తండ్రి. కాబట్టి మనం వేదన పడకూడదని, మనం బాధలు పడకూడదని, మనం నరకానికి వెళ్ళకూడదని ఆయన ఏడుస్తూ బహు చింతాక్రాంతుడై, చింత చాలా మందికి కూడా చింతలు కూడా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఏడ్చి 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 చింత చేసుకుంటా అలాగే కూర్చుంటారు. అలాగే కూర్చున్న వాళ్ళకి తలనొప్పులు వస్తాయి, అలాగే కూర్చున్న వాళ్ళకి ఆకలి ఉండదు, అలాగే చింత చేసే వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. కారణం ఏంటంటే దుఃఖం, బాధలు, శోధనలు. కానీ మన దేవుడి వాక్యం అంటుంది, నీ భారం యెహోవా మీద మోపుము అని ఆయన చెప్తే, మనమైతే మన భారం మన మీదే మోసుకొని దుఃఖపడుతూ, వేదన పడుతూ, అనారోగ్యాల పాలై మన ఆత్మీయ జీవితంలో కూడా ఎదగలేకపోతూ ఉంటున్నాం. అందుకే దుఃఖము, ఆ దుఃఖపడేదేదో ఆ ప్రభు పాదాల దగ్గర చేరి మనం కన్నీటితో, దుఃఖముతో ప్రార్థిస్తుంటే మన ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. అందుకే ఆయన అంటాడు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగినది. దుఃఖము బహు దుఃఖము. కాబట్టి ఈ దుఃఖము ఎలాంటిదంటే బయటికి కనిపించేది కాదు. ఇది లోపల ఏడ్చుకుంటూ,
లోపల బాధపడుతూ కుమిలి 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 ఏడుస్తా ఉంటారు. అయితే ప్రభు అంటాడు, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండునని వారితో చెప్పి, మెలకువగా ఈ ప్రాతకాలం మనమందరం కూడా ఇలాంటి దుఃఖంలో ఉండకూడదని, మనం ఇలాంటి చింతాక్రాంతులుగా ఉండకూడదని, బహు దుఃఖంలో మనం ఉండకూడదని ప్రభువు మరి మన అలహా కమిటీ పెద్దలకు మంచి జ్ఞానం ఇచ్చి ప్రాతకాలమున లేచి ఈ విధంగా మీరు ఇక్కడ నిలిచి, ఎక్కడ నిలిచి, జూమ్ మీటింగ్ లో నిలిచి ఏం చేయాలంట, మరి మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఎంత మంచి మాట! ప్రార్థన ఈ ప్రత్యేకంగా ఈ కమిటీ వారు ఏర్పాటు చేసింది దేని కొరకు అంటే, ఎక్కువ వాక్యం కొరకు, లేకుంటే ఎక్కువ పాటల కొరకు కాదు, కానీ అందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ఆశ్రమంలో ఉండే వారి కొరకు, జైళ్ళలో ఉండే వారి కొరకు, ప్రధానుల కొరకు, వ్యాధులతో బాధపడే వారి కొరకు, ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న వారి కొరకు, సమస్యలతో ఉన్న వారి కొరకు మీరు ఇక్కడి నుంచి ప్రార్థన చేయండి మెలకువగలిగి. ఎంత మంచి మాట! కనుక మన దుఃఖమంతా కూడా ఆయన చెంత పెట్టి ప్రార్థిస్తే మన యొక్క ఆత్మకు ఏం దొరుకుతుందంటే శాంతి, సమాధానం దొరుకుతుంది. కాబట్టి దుఃఖము, మనం దుఃఖపడటం వల్ల, మనం వేదన పడటం వల్ల ఆయనకి ఇష్టం లేదు. కనుక ఇక్కడ ప్రభువు దుఃఖపడ్డాడు. మరి రెండవదిగా చూస్తున్నాం, లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. లూకాసు వార్త 23వ అధ్యాయం 27వ వచనం. గొప్ప జన సమూహమును ఆయనను గురించి రొమ్ము కొట్టుకొంచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించరి. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తము ఏడవకుడి, మీ నిమిత్తమును మీ పిల్లల నిమిత్తమును ఏడువుడి. ఎంత మంచి మాట! యేసు ప్రభువు సిలువలో వేలాడుతూ కూడా అక్కడున్న స్త్రీలు ఆయన చూసి రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారంట. అందుకే చనిపోయినప్పుడు ఆ శవం దగ్గర కూర్చొని చాలా మంది రొమ్ములు కొట్టుకొని, అంతేకాదు తలలు విరబోసుకొని భయంకరంగా ఏడుస్తున్నారు. బతికున్నప్పుడు ఆయన మాట వినలేదు, బతికున్నప్పుడు ఆయన చెంతకు రాలేదు, బతికున్నప్పుడు ఆయన భోజనం పెట్టలేదు, కానీ చనిపోయినప్పుడు రొమ్ము కొట్టుకొని ఎంత ఏడ్చినా తిరిగి ఆ ప్రాణం పోయిన వ్యక్తి అవన్నీ కూడా చూడడు. అయితే యేసు స్వామి ఆయనను గురించి రొమ్ము కొట్టుకొచ్చు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయనను వెంబడించిరి. యేసు వారి వైపు తిరిగి, ఈ ప్రాతకాలం యేసు మన వైపు తిరిగి, యేసు కుటుంబం వైపు తిరిగి అంటున్నాడు, యెరూషలేము కుమార్తెలారా, ఈ ప్రాతకాలం మనమందరం కూడా ఆయన కుమార్తెలము, ఆయన బిడ్డలము, ఆయన పిల్లలము. కాబట్టి మనతో అంటున్నాడు, మన కొరకు ఆయన దుఃఖపడి సిలువలో వేలాడుతూ ఆ శ్రమలను అనుభవిస్తుంటే మనం ఆయన గురించి కాదు ఏడ్చేది కాదు, కానీ ఆయన అంటున్నాడు, నా నిమిత్తము ఏడవకుడి, నా నిమిత్తం ఏడవకుడి. కారణం ఏంటంటే, నేను పరిశుద్ధుని, నేను పవిత్రుని, నాలో ఏ పాపం లేదు, కానీ మీలో మీ పాపములతో ఉన్నారు కాబట్టి మీ పాపములను కడుగుకొనటానికై మీకోసం ఏడవండి. మనం ఒకరిని చూస్తే ఒకరికి ఓర్వని, ఒకరు చూస్తే ఒకరికి పడదు చెప్తుంటాం. సహోదరుల ఐక్యత కలిగి నివసించట ఎంత మేలు అంటాము. ముందేమో మాట్లాడతాము, వెనక వెళుతూనే ఆ రకరకాలుగా మాట్లాడుకుంటాం. కానీ ప్రభు అంటాడు, మన వైపు తిరిగి ఈ ప్రాతకాలం మీ నిమిత్తం, మీ పిల్లల నిమిత్తం ఏడవండి. ఫస్ట్ నీ కొరకు, నీ కుటుంబం కొరకు ఏడు, నీ కుటుంబం కొరకు ప్రార్థన చేయి, నీ కుటుంబం కొరకు దుఃఖపడు, నీ యొక్క సమస్యల కొరకు దుఃఖపడు. కాబట్టి ఈ ప్రభువు మన వైపు తిరిగి మాట్లాడుతున్న మాట, మన వైపు తిరిగి ఆయన మనతో మాట్లాడుతున్న మాట, మీ నిమిత్తం. ఫస్ట్ నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. నీవు ప్రార్థన చేస్తున్నావు, ఆరాధనకి వెళ్తున్నావు, వాక్యం చదువుతున్నావు, పాటలు పాడుతున్నావు, నీ ప్రవర్తన ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది, ఒక్కసారి పరీక్షించుకొని ప్రభువు మనతో ఈ ప్రాతకాలం మాట్లాడుతూ అంటున్నాడు. మీ నిమిత్తం, ఆ తర్వాత మీ పిల్లల నిమిత్తం.
నిజంగా తల్లిదండ్రులు మందిరంలో ఉంటే పిల్లలు రోడ్డు మీద ఉంటారు. ఇది ఎంత ఆశ్చర్యమో. తల్లిదండ్రులు మందిరానికి వెళితే కొడుకులు ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. మీ పిల్లల నిమిత్తం మీ కుటుంబంతో కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నావా? ఫస్ట్ వారి కొరకు నువ్వు ఏడువు, వారి కొరకు నువ్వు దుఃఖపడు, వారి కొరకు నువ్వు వేదన పడని చెప్పి ప్రభువు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ ప్రాతకాలం మన జీవితంలో మనం కాబట్టి ఏడువుడి, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడువుడి. ఎంత మంచి మాట. దుఃఖపడేది ఆ స్త్రీలు యేసుని చూసి కాదు ఏడ్చేది కాదు, కానీ సంఘాలను చూసి బాధపడేది కాదు, కానీ మరి కుటుంబాలను చూసి బాధపడేది కాదు, కానీ ఫస్ట్ మన కుటుంబం, మన పిల్లలు, మన కుటుంబం ఎలాగున్నామో ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలను మనం సరి చేసుకొని ఆయన సన్నిధానంలో బిడ్డలను పెట్టి, కుటుంబాన్ని పెట్టి, మన సమస్యలు పెట్టి, మన రోగాలను పెట్టి ఏడ్చి దుఃఖపడి ప్రార్థన చేస్తే మన ప్రార్థనకు జవాబు వస్తుంది. మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో మనం ఇంతవరకు అలాంటి దుఃఖం పడలేదేమో, అలాంటి వేదన పడలేదేమో, అలాంటి బాధ పడలేదేమో మన పిల్లల కొరకు. మరి మన కుటుంబంలో కొంతమంది తల్లులు పిల్లల కొరకు ప్రార్థన చేయమని కోరుకుంటారు. ఎంత ఆశ! నిజంగా అలాంటి తల్లులను దేవుడు దీవించాలని, ఆ పిల్లలు మారుమనసు పొందాలనేది కూడా మన ఆశ, మన ప్రార్థన. కాబట్టి ప్రభు చెప్తున్నమాట, ఆ స్త్రీలను చూచి వెంబడిస్తున్న వారు ఆయన వేరే ఎవరో కాదు, ఆయన వెంబడి వెళుతున్న స్త్రీలే మరి సరైన రీతిగా ప్రార్థన చేయటం లేదని చెప్పి వారికి ఆయన చెప్పాడు. ఇంకొక మాట చూస్తున్నాం. మొట్టమొదటిగా ప్రభు దుఃఖపడ్డాడు, ఆ తర్వాత స్త్రీలకు చెప్పాడు. మరి యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. యోహాను సువార్త 20వ అధ్యాయం 13వ వచనం. వారు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడగగా, ఆమె నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయారని, ఆయనను ఎక్కడ ఉంచినో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండటం చూచాను, కానీ ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. ఇక్కడ ఒక స్త్రీ, ఒక అమ్మ, ఈ మాట అమ్మా అనే మాట ఎంత మధురమైందంటే చాలా మధురమైంది. దీన్ని అందుకే అమ్మని బ్రతికున్నప్పుడు చూడరు, కానీ చనిపోయినప్పుడు పెద్ద ఫోటో పెట్టి పూలదండ వేస్తాం. కాదు కాదు, బ్రతికున్నప్పుడు అమ్మని అమ్మా అని పిలిస్తే ఆ మధురమైన మాటకు ఆ తల్లి ఉప్పొంగిపోయి తన కుమారుని కౌగిలించుకుంటాడు. అలాగే యేసు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఒక స్త్రీ, ఒక అమ్మ ఆ సమాధుల్లోనికి వచ్చి నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయిరని ఏడ్చుచున్నదంట. కారణం ఏంటంటే సమాధి దగ్గరికి వెళ్తే ఖాళీ సమాధి. ఆ సమాధిని చూసి ఆమె ఏడుస్తూ ఉందంట. సమాధులను చూసి ఏడ్చే ప్రయోజనం లేదు. చాలా మంది సమాధుల తోటకి వేరే వాళ్ళ సమాధికి వెళ్తే వాళ్ళ బంధువులదో వాళ్ళ తల్లిదండ్రుల సమాధి దగ్గరికి పోయి అవన్నీ చూసి ఏడుస్తూ ఉంటారు. సమాధిలో ఏముంది? ఖాళీ సమాధి, అక్కడ ఏమీ లేదు. అవి ముస్లింలు అంటారు దర్గా అంటారు దాన్ని. ఆ దర్గాలకి ఏం చేస్తారంటే పైన పచ్చబట్ట కప్పి పూలు వేసి ఉదిరిగడ్డలను ఇచ్చి ఎంతగానో షో చేస్తారు, కానీ అది పైన మంచి వాసన ఉంది, కానీ లోపల మురగడ వాసనే. అయితే ఈ సమాధి ఖాళీ అయిన దాని దగ్గరకు వచ్చి ఆ అమ్మ ఏడుస్తూ ఉంది. ఆమెను అడగగా, ఆ ఏడుస్తూ ఉన్నప్పుడు ఆమెను అడగగా, ఆమె నా ప్రభును ఎవరో ఎత్తుకొని పోయిరని ఏడుస్తుందంట. ఎవరు ఎత్తుకుపోతారు ఆయన్ని? ఎవరు ఎత్తుకుపోరా? ఆయన చెప్పాడు, నేను ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఈ మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో లేపుతానన్నాడు. యా మందిరము అంటే చాలా మంది భూమి మీద ఉండే మందిరాలను దర్శిస్తారు, కానీ భూమి మీద ఉండే మందిరాలను చూసి సంతోషిస్తారు, కానీ శిథిలమైపోయే ఈ రాయి మీద రాయి కట్టిన రాళ్ళు, ఈ మందిరాలన్నీ ఒకరోజు పడిపోతాయంటే కానీ దీన్ని చూసి సంతోషిస్తారు. కానీ యేసు స్వామి ఆత్మీయంగా మనతో చెప్పిన మాట ఏంటంటే, ఈ మందిరంను పడగొట్టి 3 దినాల్లో లేపుతాను. ఆ మందిరం ఆత్మీయమైన మందిరం,
మరి మూడవ దినమున సజీవంగా లేపాడు ఆయన. ఎంత ఆశ్చర్యకరుడు! లేచిన దేవుడు ఆమె ఏడుస్తూ ఉంటే ఆమె దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావమ్మా అంటే, ఈ ఉదయకాలం మన జీవితంలో మనం కూడా దేనికో దానికో ఏడుస్తున్నాం. ఉద్యోగంలో ఎవరో ఏమన్నారని, సంఘంలో ఎవరో ఏమన్నారని, కుటుంబంలో ఎవరో ఏమో అన్నారని, మన ఇరుగు పొరుగు వారు ఏమో అన్నారని, మన బంధువులు ఏమో అన్నారని ఏడ్చి ఏడ్చి ఏడుస్తున్నాం. కానీ ఈ ఏడుపులన్నీ ఒకనాడు ఆగిపోతాయి. కానీ ఎందుకు ఏడుస్తున్నామో మనకే తెలియదు. అయితే అక్కడ ప్రభు అంటాడు, నాకు తెలియదు, నాకు తెలియదని, ఎత్తుకొని పోయిరని ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియదని చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి, ఆమె ఈ మాట చెప్పింది, ఎవరో ఎత్తుకొని పోయారని వెనుక తట్టు తిరిగింది. తిరిగితే అక్కడ యేసు నిలిచిండ చూచెను. ఎంత మంచి! యేసు నిలిచిండట చూచి ఆమె కన్నీరును, ఆమె దుఃఖమును, ఆమె వేదనను తీసివేసి ఆమె వెనుక తట్టు తిరిగి చూసినప్పుడు యేసు నిలిచిండి చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్ట. ఆమె చూసింది కానీ యేసును గుర్తుపట్టలేకపోతే కారణం ఏంటంటే, ఆయన భూమి మీద ఉన్నప్పుడు శరీరానుసారంగా ఉన్నాడు. అప్పుడు బాగా చూసింది, ఆయన వెంబడించింది, ఆయన చూసింది, రొమ్ము కొట్టుకొని ఏడ్చింది. కానీ 3 దినాల తర్వాత ఆయన లేచిన తర్వాత చూస్తే ఆయన శరీరము పవిత్రమైనది, పరిశుద్ధమైనది, లేత శరీరంతో ఉన్నాడు. కాబట్టి ఆయనను ఆమె గుర్తుపట్టలేకపోయింది. మనం కూడా ఏదైనా మన ఇంటి ముందర కానీ పొలంలో విత్తనాలు వేసినప్పుడు అవి నల్లవో తెల్లవో ఎర్రవో వేస్తాం. 3 దినాల తర్వాత నేను వేసిన విత్తనం ఇదేనా అని గుర్తుపట్టలేకపోతాం. కారణం ఏంటంటే అది 2 ఆకులతో పచ్చగా లేస్తుంది, లేత ఆకులతో లేస్తుంది. అలాగే యేసు ప్రభు ఆ ఈ మట్టి శరీరాన్ని వదిలి పరిశుద్ధమైన శరీరంతో, పవిత్రమైన శరీరంతో ఆయన తిరిగి లేచినప్పుడు ఆ అమ్మ గుర్తుపట్టలేకపోయింది. నేటి దినాల్లో చాలా మంది ఒక 2-3 సంవత్సరాలు, ఒక 10 సంవత్సరాల తర్వాత చూస్తే గుర్తుపట్టలేక మారిపోతారు. లేకపోతే ఆత్మీయమైన జీవితంలో, విశ్వాసంలో ఎదుగుతూ మన ప్రవర్తనలన్నీ మార్చుకొని, మునుపు మనము దూషకులము, దేవునికి వ్యతిరేకమైన పనులు చేసి లోకంలో తిరిగిన వారు మనసు పొంది దేవుని పనిలో సాగిపోతుంటే ఈయనైనా ఆయన అనుకుంటారు. ఎందుకు అనంటే మార్పు మన జీవితంలో కూడా మనకు వయసు పెరుగుతుంది, కుటుంబాలు పెరుగుతాయి, బాధ్యతలు పెరుగుతాయి, మనలో కూడా మార్పు రావాలి. కారణం ఏంటంటే ఆమె యేసును గుర్తుపట్టలేకపోయింది. అంతే. అయ్యా, అప్పుడు అమ్మ, ఎందుకు ఏడ్చుచున్నావు? ఎవరిని వెతుకుచున్నావు? ప్రభు గుర్తుపట్టలేదు కనుక చల్లని స్వరం చేత, అమ్మ ఎవరిని వెతుకుతున్నావు అని ఆమెను అడిగినప్పుడు, ఏడ్చున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచుతావో నాతో చెప్పుము, నేను ఆయన ఎత్తుకొని పోదునని చెప్పాను. ఎంత మంచి మాట! ఆయన ఎత్తుకునే దానికి ఈమెకి అర్హత ఉంది. ఆమెను ఎత్తుకునే శక్తి ఆమెకు ఉందా అంటే లేదు. కానీ ఆమె అనుకుంటుంది, నా ప్రభు నేను ఎత్తుకొని నేను వెళ్ళాలనుకుంటుంది. కాబట్టి ప్రాతకాల సమయంలో ఆమె ఏడుపును చూసి, ఆమె కన్నీటిని చూసి ఆమెతో మాట్లాడాడు. చివరిగా ఆయన అంటున్న మాట అదే 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా మరియా అని పిలిచాను. అప్పుడు ఆమె శరీరాన్ని గుర్తుపట్టలేదు కానీ స్వరాన్ని గుర్తుపట్టింది. ఆ మరియా. ఈ ప్రాతకాలం ప్రభు మనతో కూడా మాట్లాడుతూ, ఆ సమాధుల తోటలో ఉన్న ఆ అమ్మతో మాట్లాడిన దేవుడు, పేరు పెట్టి పిలిచే దేవుడు, మరియా మరియా అని పిలిచెను. నీ కన్నీటిని తుడిచెను, నీ బాధను తీసివేసెను, నీ వేదనను తీసివేసెను, నీ రోగాన్ని తీసివేసెను, నీ సమస్యను తీసివేసే దానికే ఆయన పేరు పెట్టి పిలిచి ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బూనీ అని పిలిచెను. ఆ మాటకు బోధకుడని అర్థము. ఎంత మంచి మాట! కన్నీటిని తుడిచే దేవుడు,
దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చే దేవుడు, బాధలలో ఉన్న వారికి సహాయం చేసి ఆయన పిలిచిన దేవుడు. కాబట్టి ఆ ఆయన పిలిచి సహాయం చేసే దేవుడు. మనం కూడా ఈ ప్రాతకాలం మన ప్రభువును మన దుఃఖంలో మన వేదనలో ఆయన రబ్బుని బోధకుడా అని పిలుచుకొని విశ్వాస యాత్రలో ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవడానికి, మన కన్నిటిని మన దుఃఖాన్ని మన వేదనను తొలగించడానికి ఆయన బోధకుడుగా ఉండి మన ప్రక్కలో ఉండి మనకు బోధిస్తూ ముందుకు సాగిపోవడానికి మన ఆత్మీయ జీవితాలను పరిశుద్ధాత్మ దేవుడు సహాయము చేయునుగాక.